అమ్మాయి ఎవరు? ఆమెను అలా ఎందుకు పట్టుకున్నాడు? అయినా ఈమె ముందు నిన్న రాత్రి అక్కడ ఏం జరిగిందో నేను అడగలేను. నేను రాజ్తో తర్వాత మాట్లాడాలి. ఏమైంది? మీరు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? అది సాలీడు సాలీడు. అయ్యో, సాలిడ్కి భయపడుతున్నారా? అయినా మీరు రాగిణి గారు కదా? నేను రాజ్. నేను మామయ్య గారు అక్క ఇంట్లో పనిచేస్తుంటాను. సరే, మీరు ఒక మాట చెప్పండి. మీరు ఈ అడవిలో అటు ఇటు ఎందుకు తిరుగుతున్నారు? మామయ్య గారు మీతో చెప్పారు కదా, నేను మిమ్మల్ని బస్ స్టాండ్లో పిక్ చేసుకుంటానని. నన్ను క్షమించండి రాజ్ బాబు. అదేంటంటే బాగా భయపడిపోయాను. అదేంటంటే ఆ టీ వాడు నాతో అసభ్యంగా మాట్లాడాడు. ఆ తర్వాత ఆ పిల్ల అడ్డం వచ్చింది. ఇప్పుడు ఈ సాలీడు. అరే అరే, కంగారు పడకండి. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, పదండి ఇంటికి వెళ్దాం. అక్క, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దాని పేరున ఊరేగింపు చేస్తా. ఆనంద్, నాకు పదే పదే ఈ అనుమానం వస్తోంది. ఈ ఇచ్చాదారి నాగిని ఈ ఇంటి చుట్టుపక్కల తన మాయాజాలాన్ని పన్నిందని నా తంత్రశక్తులు దాన్ని పసిగట్టగలుగుతున్నాయి, కానీ చూడలేకపోతున్నాయి. ఏ మాయాజాలం? అదే అర్థం కావటం లేదు. అయినా సరే దాన్ని ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాను. చాముండేశ్వరి దేవి కాటుక. పద, చూపించు. ఎక్కడ ఏమి దాగుంది? దాని పేరున ఊరేగింపు చేయనా? ఇది నాగపుష్పం. ఇది ఎక్కడ వికసిస్తుందంటే ఇచ్చాదారి నాగనాగినిలు ఉన్న చోట. ఎందుకంటే ఇది వాడ శక్తులను పెంచుతుంది. ఇది ఇక్కడ ఉండడం ప్రమాదానికి సంకేతం. దాని పేరున ఊరేగింపు చేయనా? ఈ రోజు దీన్ని వదిలిపెట్టను. ఓం హ్రీం క్రీం చాముండాయ నమః. వెళ్ళు నా మాయా కత్తి, ఈ ముప్పు యొక్క మూలాన్ని సర్వనాశనం చేసాయి.
ఈరోజు ఇది నా నుండి తప్పించుకోలేదు. మేం క్లీం చముండాయనమ్మా, ఓ మేం క్లీం చముండాయనమ్మా. ఖాళీ బుర్రలో గడ్డి. ఇది తిరిగి నా మీదే దాడి చేస్తోంది. ఇప్పుడే చెప్తాను దీని సంగతి. Yes! ఈ దెబ్బతో ఆ నాగిని ఎక్కడున్నా దానిపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఓ నా కుబుసం ఎందుకు కనిపిస్తుంది? దీని అర్థం ఏమై ఉంటుంది? ఏంటి నా చర్మం మళ్ళీ పాములా మారుతుంది? ఈ అమ్మాయి చూసేస్తే నేను ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. నాగపుష్పం కనిపించేసింది, అందుకే ఇలా జరుగుతోంది. అది ఆమెకి చిక్కితే నా ఇంకా రాజ్ ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చు. హే భజంగలి, ఇదంతా మళ్ళీ జరుగుతుంది. ఈ తుఫాన్ ఎక్కడి నుండి వస్తుంది? నా దారికి అడ్డంగా వస్తుంది. ఎవరు? నీ అంతు చూస్తాను. ఎవరది? థ్యాంక్ యూ భజంగలి, ఇప్పుడు ఇదంతా మోసిపోయింది. దీని పేరున ఊరేగింపు చెయ్యనా? ఈ నాగపుష్పం ఎక్కడికి మాయమైంది? మహాదేవ్, మీకు కోటి కృతజ్ఞతలు. ఈరోజు మీరు మమ్మల్ని కాపాడారు. ఒకవేళ నాగపుష్పం మీనత్తకి చిక్కి ఉంటే ఏమయ్యేదో ఏమో. మాల్తి, రేపు దీపావళి. ప్రిపరేషన్లో ఎలాంటి లోపం ఉండకూడదు. ఇల్లంతా మెరిసిపోవాలి, అర్థమైందా? అయినా మీ మేడం మీనా ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు? ఆమె ఇప్పుడే వస్తుంటారు. ఇంకా పొద్దున్నే లేచి రంగుల రంగవల్లి ఖచ్చితంగా వేయమని తనతో చెప్పు. సరే అమ్మగారు. అదేంటంటే లక్ష్మీదేవి రంగవల్లి చూసి చాలా సంతోషిస్తుంది. అవును. అరే త్వరగా నూనె పోయి. ఆగండి.
అమ్మాయి, నువ్వెవరు? ఈమె రాగిణి, ఈమెని తీసుకురావడానికే వెళ్ళా. నమస్తే, క్షమించండి, నేను ఇలా మధ్యలోనే అడ్డుపడ్డాను. కానీ ఏంటంటే ప్రమిదలను రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి నూనె పోసి వెలిగిస్తే ప్రమిదలు ఎక్కువసేపు వెలుగుతాయి, నూనె కూడా తక్కువగా పీల్చుకుంటాయి. మా అమ్మ నాకు చెప్పారు. అది సంగతి. రాగిని రాగానే ఇంట్లో పొదుపు మొదలు పెట్టేసింది. అవునవును, నేను చెప్పాను కదా ఇంటి పనులన్నీ చూసుకుంటుందని. అవును చిన్న, అయినా రాగిని నీకు ఇంటి పనులన్నీ వచ్చు కదా. వచ్చు, మేకలను మేపడం, ఆవు పాలు పితకడం, ఇల్లంతా పేడతో అలుకడం, ఆ తర్వాత పొయ్యి వెలిగించడం. అంతేకాదు నేను ట్రాక్టర్ కూడా నడపగలను. ఇది పల్లెటూరు కాదు, ఇది భవంతి. ఇక్కడ పద్ధతులు పూర్తిగా వేరు. నీకు ఇంటి పనులు వచ్చా? వంట చేయడం, ఊడ్చడం, తుడవటం, శుభ్రం చేయడం లాంటివి. చిన్న నోరు పెద్ద మాట. పిన్ని గారు, మీకు తెలుసా, ఊర్లో ఏ చిన్న పెద్ద పండగలు జరిగినా మాతోనే వంట చేయించేవారు. అంతేకాదు పంతులు గారు బుకింగ్ కన్నా ముందే మా బుకింగ్ అయిపోయేది. ఇంకా ఇక్కడ ఎలాంటి పనులున్నా మేము అన్ని నేర్చుకుంటాము. మీకు ఫిర్యాదు చేసే అవకాశం మేము ఇవ్వము. సరే మాల్తి, మేడం గారు, వెళ్ళి రాగినికి కిచెన్ చూపించు, పని వివరించు. ఒకే రోజులో అన్ని పనులు రుద్దేకు, అర్థమైందా? సరే. వెళ్ళు రాగిని, ఈమంతా చెప్తుంది. నాగపుష్పాన్ని నాగనాగినిలు తప్ప ఎవరైనా తాకితే అది వాడిపోతుంది. ప్రియా, ఈ నాగపుష్పానికి కూడా అదే జరిగింది. కానీ ఇది లేనప్పుడు రాజుకు తన గత జన్మ జ్ఞాపకాలు ఎలా తిరిగి వస్తాయి? ఒకవేళ అతడి జ్ఞాపకాలు తిరిగి రాకపోతే మరి అతడి హంతకుల గురించి మనకు ఎలా తెలుస్తుంది? ప్రియా, నువ్వు చెప్పేది నిజమే, కానీ నమ్ము, మహాదేవుడు ఇలా చేశాడంతే. దీని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నాకు తెలుసు, ఏదో ఒక దారి ద్వారా రాజ్కు తన జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. మనోహర్ చావుతో మిగతా హంతకులు అప్రమత్తమయ్యారు. వాళ్ళ సంగతి ఏంటి? ఇంకా మోహిని, తను కూడా కంకణం కట్టుకుని నీ వెంట పడుతుంది. హీరా, తిరిగి వచ్చేసావా? నాగలోకంలో అంతా సరిపోయిందా? లేదు శివాని, ఏమీ బాగోలేదు. ఆ మూలిక కోసం నాగమాత ఒంటరిగానే ఘోర తపస్సు చేయాలి. అందుకే నన్ను నీ దగ్గరకు పంపించారు, నీకు సాయం చేయగలనని. హే మహాదేవ్, నాగమాత తపస్సును స్వీకరించు, నా నాగలోకాన్ని రక్షించు. కానీ హీరా, ఇక్కడంతా మారిపోయింది. మనం వెంటనే ఏకమై నాగమణిని కనిపెట్టాలి.
అమ్మా, ఈ రోజు ఈ జంతువులు నా వెంట పడటం మానట్లేదు. ముందు ఆ పిల్లి, తాళీడు, ఇప్పుడు ఇది. అరే నందిని, నువ్విక్కడ లోపల ఉన్నావు కదా. ఇది ప్రశ్నలు అడిగే టైం కాదు. ఆనంద్ ఠాకూర్ ఇంటి బయట వింతైన దాన్ని చూశాను. త్వరగా దానికి పరిష్కారం ఆలోచించాలి. పదా. వాచ్మ్యాన్, అందరినీ అలర్ట్ చేయి. ఎవ్వరూ ఇంటిలోకి వెళ్ళకూడదు. పద. అదిగో చూడు, ముంగిస పాముల శత్రువు. శివాని, నీ కనిపించడం లేదా ఇంటి కాపలాకి ఈ ముంగిసను వదిలేరని. నాకు ఇది మోహిని పన్నాగల్లా ఉంది. అది నిజమే హీరా. ఈ ముంగిస మనలో ఎవరినైనా చూసేస్తే దాంతో మన ప్లాన్ ముగిసిపోతుంది. లేదు శివాని, నేను అలా జరగనివ్వను. హీరా, ఒక ఉపాయం ఉంది. ముంగిస పాము పోరాటంలో ఎప్పుడు ముంగిసే గెలుస్తుంది. దీంతో ఒంటరిగా పోరాడలేను. కానీ రెండు పాములు కలిసి ఒక ముంగిసపై దారి చేస్తే మనం దాన్ని చంపేయచ్చు. నీ ఉపాయం బాగానే ఉంది, కానీ ఎలా చేస్తాం? నువ్వు ఆ ముంగిస ముందుకు వెళ్ళు, దాన్ని నీ వైపు ఆకర్షించు. నేను వెనుక నుండి దానిపై దాడి చేస్తా. నిన్ను కాపాడుతాను. అది చనిపోతుంది, మనం బతికిపోతాం. అయినా హీరా, నీకు నాపై నమ్మకం ఉందా? నాకంటే ఎక్కువగా నీపైనే నమ్మకం ఉంది. ఓం నమః శివాయ. వెళ్దామా? వెళ్దాం. హీరా, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చూసుకో. శివాని, కాపాడు, కాపాడు శివాని. ఇది నన్ను చంపేస్తుంది. శివాని, కాపాడు, నన్ను కాపాడు. నేను కాళీమాత గుడికి వెళ్తున్నాను. హీరా వస్తే నన్ను మహాకాళి గుడికి వచ్చి కలవమని చెప్పు, సరేనా? ఇక్కరా మేడం, లోపల నుంచి ఎలా వచ్చారు? ఆవిడ హీరా సార్తో కలిసి బయటికి వెళ్ళారు కదా, ఇది ఎలా? ఏమైంది? అంతగా ఎందుకు భయపడుతున్నావు? అంతా బాగానే ఉందా? మేడం, ఇప్పుడే కాసేపటి క్రితం మీరు హీరా సార్తో ఆ ఆనంద్ ఠాకూర్ ఇంటికి వెళ్ళారు కదా, మీరు లోపల నుండి బయటికి వచ్చారు. ఇది ఎలా సాధ్యం? సరిగ్గా చూసావా? హా మేడం, నేను నా కళ్ళారా చూశాను. మీరిద్దరూ చాలా భయపడినట్టు కనిపించారు. ఇది కేవలం 20-25 నిమిషాల క్రితం. నా రూపంలో ఎవరో హీరాను ఆనంద్ ఠాకూర్ ఇంటికి తీసుకెళ్లారు. హీరా ప్రమాదంలో ఉన్నారు. హీరా, కాపాడు శివాని.
ఎందుకు కాపాడటం లేదు? ఇది నన్ను చంపేస్తుంది శివాని, కాపాడు. నువ్వు శివానివి కాదు, ఎందుకంటే శివాని నన్ను ఇలా చావనివ్వదు. ఇదిగో.